బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 3 చూసారా? ఎపిసోడ్ 3 మొత్తం చూసిన తర్వాత చాలా ఎమోషనల్‌గా నేనైతే లిటరల్లీ ఏడ్చేసాను. బోల్డ్ అండ్ వెరైటీ మూమెంట్స్‌తో కనిపించింది. జడ్జెస్ ఇచ్చిన నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్? గ్రీన్స్ ఎవరికి పడ్డాయి? రెడ్స్ ఎవరికి పడ్డాయి? లీగ్స్ ప్రకారం ముందు ముందు ఏం జరగబోతుంది అనేది కంటెస్టెంట్ వారీగా గుడ్ అండ్ బ్యాడ్ పాయింట్స్‌తో డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఎపిసోడ్ హైలైట్స్ క్విక్‌గా ఓవర్‌వ్యూ చేసేద్దామా? ఈ ఎపిసోడ్‌లో ప్రధానంగా సృష్టి వ్యాకరణం పంతులు గారు, డిఫెన్స్ అకాడమీ అపర్ణ, నవరసాల ఆర్కే, రాజ్కుమారి డయానా, లయ మరియు వెంకీ వైబ్స్ ఆడిషన్లు జరిగాయి. కంటెస్టెంట్ వారీగా ఇప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ రవి అలంక. ఫస్ట్ అమ్మాయి వచ్చి షష్ఠి వ్యాకరణం. తను ఒక మోడల్, మిస్ ఇండియా కూడా. అయితే తను చూడ్డానికి చాలా ఫిట్గా, పొడవుగా మరియు ప్రొఫెషనల్గా కనిపించారు. కాన్ఫిడెన్స్తో ఉన్నారు. బిగ్ బాస్లో ఫిజికల్ టాస్కుల్లో హైట్ చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ముంబైలో ఒక తెలుగు అమ్మాయి మోడలింగ్ రంగంలో సర్వైవ్ అయినప్పుడు బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వడం పెద్ద విషయం కాదు. తను అన్ని ప్రశ్నలకి చాలా మెచ్యూర్డ్గా ఆన్సర్ చేశారు. అయితే అభిజిత్ అండ్ సందీప్ నుండి 2 గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చేసాయి. అయితే మన బిందు మాధవి గారు మాత్రం రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. ఎందుకంటే జడ్జెస్ ఫేమ్ కోసం వచ్చే వాళ్ళని సాధారణంగా నిలదీస్తారు. కానీ షష్ఠికి కొంత ప్రివిలేజ్ దక్కినట్లు అనిపించింది. బిందు మాధవి గారు మాత్రం రెడ్ కార్డ్ ఇచ్చారు. ఎందుకంటే తనలో ఉన్న టాలెంట్ ఇంకా ఏంటి అని ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి హోల్డ్లో పెట్టారు. టాస్కుల్లో మరియు కంటెస్టెంట్లో డెప్త్ ఎంతవరకు చూపిస్తారో చూడాలి. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చి మన పంతులు గారు. పంతులు గారు గుడ్ పాయింట్స్ ఏంటంటే ఆయన చాలా డిఫరెంట్ లుక్స్తో వచ్చారు. 2 సార్లు డ్రెస్ చేంజ్ చేసుకొని ఎంట్రీ ఇచ్చారనమాట. తన డ్రెస్సింగ్ స్టైల్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తనదైన స్టైల్లో జిగేల్ రెడ్డి పాటకు డ్యాన్స్ కూడా చేశారు, ఎంటర్టైన్ చేశారు. కానీ మన అంతే అంత అబ్బో అని గొప్పగా చెప్పలేము. యావరేజ్గా అనిపించింది నాకు కూడాని. అయితే బిగ్ బాస్ ఆడిషన్స్ కావాల్సింది యూనిక్ ఎనర్జీ అండ్ స్టోరీ డెప్త్ సరిపోలేదు. ముగ్గురు జడ్జెస్ నుండి కూడా ఆయనకి రెడ్ కార్డ్స్ పడిపోయాయి. తను ఇచ్చిన పర్ఫార్మెన్స్కి రెడ్ కార్డ్స్ రావడంతో తను ఫ్రస్ట్రేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయారు. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చి అపర్ణ. తను ఒక డిఫెన్స్ అకాడమీ ట్రైనర్. అయితే తన ఫాదర్ని, తన బ్రదర్ని కోల్పోయారు. కంటి చూపు కూడా సరిగ్గా లేని తల్లిని కాపాడుకుంటూ డిఫెన్స్ అకాడమీని రన్ చేస్తున్న రియల్ హార్డ్ వర్కింగ్ ఉమెన్. శ్రీముఖి గారు అండ్ జడ్జెస్ ఆమె అకాడమీని ప్రమోట్ చేస్తానని స్పేస్ ఇచ్చి గౌరవించారు. అయితే జడ్జెస్ ప్రశ్నించినప్పుడు ధైర్యంగా నిలబడకుండా వెంటనే ఎమోషనల్ అయ్యి ఏడ్ చేశారు. ఒక డిఫెన్స్ అకాడమీ నడిపే వ్యక్తికి ఉండాల్సిన స్ట్రాంగ్ మెంటల్ ఎబిలిటీ తను స్టేజ్ మీద చూపించలేకపోయారు. సో మన ముగ్గురు జడ్జెస్ ఆమెకు రెడ్ కార్డ్స్ ఇచ్చేశారు. నెక్స్ట్ మన కంటెస్టెంట్ వచ్చి నవరసాల ఆర్కే. తను ఫిజికల్గా ఫిట్గా ఉన్నారు, పుషప్స్ చేశారు, స్ట్రెచ్చింగ్స్ చేశారు, చాలా హడావిడైతే చేశారు. అభిజిత్ ఇతని తుత్తరపాటును గమనించి కూడా స్పాంటేనియస్గా ఒక యాక్టింగ్ టాస్క్ ఇచ్చి ఆయనకి ఎంకరేజ్ చేస్తూ ఒక గ్రీన్ కార్డ్ ఇచ్చారు. అయితే చాలా మనం చూసింది ఏంటంటే ఆయన చాలా ఎక్కువ స్పీడ్, స్టేజ్ ఫియర్ అండ్ తుత్తరపాటు కనిపించాయి. అండ్ ఇన్విజిబుల్ అయితే అమ్మాయికి ముద్దు పెడతానన్నాడండి. ఇన్విజిబుల్ అయితే అంత చీప్ పనులు చేస్తారని నాకు తెలీదు. ఆయన అంత చీప్గా అమ్మాయికి ముద్దు పెడతానని రాయడం అక్కడ బిందు మాధవికి కూడా నాలాగే కోపం తెప్పించింది. అసలు ఇమీడియట్గా రెడ్ కార్డ్ ఆవిడిచ్చారు. అండ్ మన నవదీప్ గారు కూడా సేమ్ టు సేమ్ రెడ్ కార్డ్ ఇచ్చారు. అండ్ మన నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చి రాజకుమారి డయానా గారు. ఈవిడ రాజానగరం నుంచి వచ్చారు. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద షో అనమాట టుడే. ఇవాళ షోలో నాకు చాలా హార్ట్ టచింగ్గా అనిపించిన ఆవిడ అసలు నిజంగా సెలెక్ట్ అయిపోతే బాగున్ను అని అనిపించింది. అలాగే ఆవిడ సెలెక్ట్ అయిపోయారు. 2 పెళ్ళిళ్ళు అయిన హస్బెండ్. తన లైఫ్ మొత్తం విఫలమైపోయింది. 3 పిల్లలను ఒంటరిగా పోషించుకుంటూ పెయిన్ఫుల్ స్టోరీ ఉన్న ఒక కన్నీటి చుక్క కూడా రాల్చకుండా బోల్డ్గా మాట్లాడారు.
బిందు మాధవి ఇచ్చిన పేపర్లు చించుతూ సమాధానం చెప్పారు. అసలు సమాజంలోని భర్తలు, వారి తల్లిదండ్రుల ఆలోచన విధానంపై స్పాంటేనియస్‌గా చెప్పిన డైలాగ్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించాయి. ముగ్గురు జడ్జెస్ అభిజిత్, బిందు మాధవి అండ్ నవదీప్ నుండి 3 గ్రీన్ సిగ్నల్స్ ఇమ్మీడియేట్‌గా పడిపోయాయి. అసలు తన స్టోరీ వింటుంటే నిజంగా నాకైతే చాలా ఏడుపొచ్చేసింది. అయితే ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఊరి వాళ్ళపై ఆవేశంతో మాట్లాడిన కొన్ని మాటలు కాస్త రఫ్‌గా అనిపించాయి. కాకపోతే అది అంతే. అసలు ఆ అమ్మాయిని చూస్తే నిజంగా అలాగే మాట్లాడాలి అనిపించింది. కుళ్ళుకొని చస్తారు అని అన్నది. నిజంగా అందరూ ఒక అమ్మాయి ఎదుగుతుంది అంటే అలాగే అలాగే చుట్టూ ఉన్న జనాలు ముందైతే అన్నిట్లోని అడ్డు వేయడానికి రెడీగా ఉంటారు. తర్వాత ఏంటంటే గెలిచిన తర్వాత అందరూ కుళ్ళుకుంటారు. ఇప్పుడున్న మన సొసైటీ అలానే ఉంది. సో, తన జర్నీ అయితే చాలా హైలైట్. చాలా అద్భుతంగా తను చెప్పినప్పుడు అంటే అది రియల్‌గానే చెప్పింది. అంటే అదేం కల్పించి చెప్పింది కాదు. తన రియల్ స్టోరీ అంత ఎమోషనల్ అవ్వాలి అందరూ. సో, తనకి 3 గ్రీన్ ఫ్లాగ్స్ పడ్డాయి. అండ్ డైరెక్ట్ ఎంట్రీ టు టాప్ 15 అనమాట. సో, కంగ్రాచ్యులేషన్స్ రాజకుమారి గారు. మేమందరం కూడా మీకు ఫ్యాన్స్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ వచ్చి లయ. యాక్చువల్‌గా మనం ఒక కొటేషన్ వింటూ ఉంటాం. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. అయితే ఆ మాటకి తను పర్ఫెక్ట్ నిదర్శనం. చూడటానికి చిన్నపిల్లలాగున్న జడ్జెస్ మరియు శ్రీముఖిని నామినేట్ చేసే ఒక టాస్క్ ఇచ్చారు. తను ఆ టాస్క్ చేసేటప్పుడు లాజికల్ పాయింట్స్‌తో చాలా మాట్లాడింది. అభిజిత్ ఇంకా సందీప్ నుండి 2 గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చేసాయి. కానీ బిందు మాధవి రెడ్ కార్డ్ ఇస్తూ అందరినీ హ్యాండిల్ చేయగలదా లేదా అనే అనుమానం వ్యక్తం చేశారు. సో మన లయకి 2 గ్రీన్ కార్డ్స్ వచ్చాయి. తను కూడా హోల్డ్‌లో ఉందన్నమాట. నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చి మన వెంకీ వైట్స్ అండి. యాక్చువల్‌గా తను ఎక్స్‌ట్రీమ్ కసితో వచ్చాడు, కమిట్మెంట్‌తో వచ్చాడు. యాక్చువల్‌గా జడ్జెస్ ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. టెర్రరిస్ట్ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయమని చెప్పి. అయితే టెర్రరిస్ట్‌గా అనగానే ఆయనకి బాడీ పెయిన్స్ వస్తాయని కూడా పట్టించుకోకుండా దూకుడుగా దూకేశాడు. బురదలో పందిలాగా యాక్ట్ చేయమంటే ఏమాత్రం వెనకాడకుండా బురద మొహానికి పూసుకొని తను యాక్ట్ చేశాడు. అయితే సందీప్ నుండి ఒక గ్రీన్ కార్డ్ సాధించాడు. కానీ మన బిందు మాధవి గారు, అభిజిత్ గారు మాత్రం రెడ్ కార్డ్స్ ఇచ్చారు. చాలా ఓవర్ అండ్ విచిత్రమైన ప్రవర్తనగా వాళ్ళకి అనిపించింది. అభిజిత్ మరియు బిందు మాధవి ఇద్దరు కూడా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు మీకు ఎక్స్క్లూజివ్ లీక్స్ అండ్ టాస్క్స్ గురించి అప్డేట్ చేస్తున్నా. అయితే టాస్క్స్ అండ్ పవర్ కార్డ్స్ అండి. గత సీజన్ కంటెస్టెంట్లు మన కళ్యాణ్ పడాలా, ఇంకా నిఖిత, మానస్ తదితరులు వచ్చి టాస్క్లు కండక్ట్ చేస్తున్నారు. అయితే టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు అండ్ MVP ఇప్పటి వరకు రోహిత్, రాజకుమారి, షష్ఠి, ఝాన్సీ, హేమంత్ బాగా ఆడి ఓట్ అపీల్ సంపాదించుకున్నారు. అయితే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు చరణ్ పర్ఫార్మెన్స్ వచ్చి ఆశించినంత అంత ఇవ్వలేదంట. నెక్స్ట్ ఆర్కే మరియు షష్ఠికి యెల్లో కార్డ్స్ వచ్చినట్లు సమాచారం. సో ఇదండి ఇవాల్టి ముచ్చట్లు. ఈ ఎపిసోడ్లో రాజకుమారి గారి కాన్ఫిడెన్స్ మరియు లయ గారి స్పాంటేనియస్ మాటలు హైలైట్ అయ్యాయి. మరి మీ దృష్టిలో ఈ ఎపిసోడ్లో ఎవరు బెస్ట్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అయితే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అంటే మీ నుండి రెస్పాండ్ కొంచెం పాజిటివ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, నా వీడియోస్ మీకు వెంటనే డైరెక్ట్‌గా మీ ఫోన్‌లోకి వచ్చేస్తాయన్నమాట నోటిఫికేషన్ ద్వారా. అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్ బాయ్.